పాపాయ్ ఏం చెప్తున్నావు? భారతీయ యాత్ర యుద్ధానికి సిద్ధమవుతుంది. బాయ్ అను. బాయ్. అదొక్కటైతే చెప్పింది. బాయ్ చెప్పు. బాయ్. నువ్వు కూడా చెప్పు. మా చెల్లి చెప్పు చెల్లి, నా భారతీయ యాత్ర పైన నీ అభిప్రాయం ఏంటి? ఏమనిపిస్తుంది? మన భారతీయ యాత్ర కోసం మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాం అన్నమాట. చిన్నప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఇక్కడే చేసుకుంటాం. ఇది మా ఊరు రామాలయం. అండ్ మా ఊర్లో ఉన్న ఏసర్ల ముత్యాలమ్మ తల్లి. మా ఊరు లింగమంతుల స్వామి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే మనం కొబ్బరికాయ కొట్టినాం. దేవుడికి ఉండాలి, మందిరం ఉండాలి దేవుడికి. ఆయన ముందా మనం ముందా? అవును, దేవుడు ముందల భగవంతుడు ముందు. నాకెంతో ఇష్టమైన మా ఊరి ఆంజనేయ స్వామి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. చాలా మందికి కోరుకున్న వరాలు ఇచ్చే వెరీ పవర్ఫుల్ ఆంజనేయ స్వామి మా ఊరి ఆంజనేయ స్వామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజే దివ్యకాయం భజే భజేహం. ఇప్పుడే భారతీయ యాత్రకి మొదలవుతున్నా అనమాట. సో మా నాన్న ఏమైనా మాటలు చదువుతాడు నాకు భారతీయ యాత్ర గురించి చెప్తున్నాను. భారతీయ యాత్ర మంచిగా జరగాలి, సక్సెస్ మంచిగా కావాలి, అదే నేను కోరుకుంటున్నాను. హ్యాపీ జర్నీ. బలంగా ఉండు. నేను బాధ్యతగా భారతీయ యాత్రని విజయం సాధిస్తా. మా చెల్లి కొని అవును చెప్పిద్ది భారతీయ యాత్ర గురించి. మా అన్నయ్య ఎంతో కష్టపడి యూట్యూబ్ స్టార్ట్ చేశారు. దాంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మీరు కూడా హెల్ప్ చేయాలి. సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ చెల్లి. పోయేస్తాం. జాగ్రత్తగా బాయ్. అమ్మమ్మ మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి నాకు పెంచింది అన్నమాట. చెప్పమ్మమ్మ 2 మాటలు చెప్పు. మంచిగా పోయిరానా, చల్లని పోయి చల్లని పని చేసుకొని బతకండి. చల్లని పోయిరానా, మంచిగా ఉండి ఆరోగ్యం జాగ్రత్త. మంచిగానే పోయి వస్తా. మొదలెడదాం గాయస్. మా అమ్మ అన్నమాట. బాయ్ బాయ్ బాయ్. వచ్చేట మరిన్ని బొమ్మలు పంపొచ్చు. బాయ్ 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 చెప్పు. సెటప్ చూడండి. బ్యాగ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడ టెంట్ బ్యాగ్ ఉన్నాయి. ఇంకో బ్యాగ్ 20 కేజీల పైన ఉంటుంది బ్యాగ్. ఇట్లా బయలుదేరుతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం రాంపురం ఎక్స్ రోడ్లో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చినాం అనమాట. నేను చిన్నప్పటి నుంచి నాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం. ఎక్కువ ఇక్కడికి వచ్చేది అనమాట. సో సాయిబాబాని దర్శనం చేసుకొని కోదాడ నుంచి మన భారతీయ యాత్ర అనేది అడ్వెంచరస్గా మొదలవుతుంది అనమాట. ఇప్పుడంటే రాజు వస్తుండే తెలిసినోడు నాకు దింపడానికి. అక్కడ నుంచి తెలియని వాళ్ళతో ట్రావెల్ చేయాలి. కోదాడ నుంచి సాయిబాబాని దర్శనం చేసుకొని వద్దాం. ఫైనల్గా కోదాడ రీచ్ అయినాం అనమాట. అయితంగాడికి బాయ్ చెప్పే టైం కొని వచ్చింది. బాయ్ బాయ్ అయితాం. బాయ్. ఇప్పుడు మనం ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి భద్రాచలం అనమాట. సో లిఫ్ట్ తీసుకొని మనం భద్రాచలం దాకా ట్రావెల్ చేయాలి. ఇది అసలైన అడ్వెంచర్ అంటే. ఇప్పుడు దాకా ఇంటి దగ్గర నుంచి రాజుతో వచ్చా, కానీ ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని భద్రాచలం దాకా వెళ్ళాలి. ఫస్ట్
ఖమ్మం తర్వాత భద్రాచలం. సో మనం లిఫ్ట్ ఎంతసేపట్లో వచ్చిద్దాం చూసి వెళ్దాం. భద్రాచలం దాకా వెళ్ళాలి ఈరోజు ఫస్ట్ డెస్టినేషన్. అయితంగా ఇప్పుడే పోయిండు. బాయ్ బాయ్. 2 బ్యాగులు వేసుకొని అడుస్తున్నా కొంచెం సేపటి నుంచి లిఫ్ట్లు అడుగుతున్నా, ఎవరు ఆపనుకొని ఆపట్లే. లిఫ్ట్ ప్లీజ్ అనేది ఎవరు ఆపట్లే. పోతా కొంచెం దూరం నడుచుకుంటా. ఎంత టైం పట్టిద్దో లిఫ్ట్ దొరికే లోపల చూద్దాం. లిఫ్ట్ దొరికింది అనమాట ఖమ్మం దాకా. అన్న చాలా దూరం నుంచి చూసి ఆపిండు. ఏం పేరు అన్న మీకు? నాగరాజ్ అన్న. కోదాడ ఖమ్మం దాకా వెళ్తున్నాం మనం ఇప్పుడు అన్న ఇచ్చిన లిఫ్ట్ ద్వారా. సో లెట్స్ గో. అన్న మన ఖమ్మంలో దించడం అనేది, అన్నతో జర్నీ చేయడం చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఫైనల్గా లిఫ్ట్ కోదాడలో లిఫ్ట్ తీసుకొని ఖమ్మం దాకా వచ్చాం అనమాట. సో ఖమ్మం నుంచి ఇప్పుడు మనం భద్రాచలం వెళ్ళాలి. సో ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర దింపండి అన్న. సో మనం టువర్డ్స్ భద్రాచలం వెళ్ళే రూట్కి వెళ్ళి ఇంకో లిఫ్ట్ తీసుకొని భద్రాచలం రీచ్ అవ్వాలి. ఈ 2 బ్యాగులు అండ్ ముందర ఒక బ్యాగు. ఇంత లగేజ్ వేసుకొని నడుస్తుంటే జనాలందరూ విచిత్రంగా చూస్తున్నారు అనమాట. బట్ దిస్ ఈజ్ హౌ ట్రూ ట్రావెలర్ లుక్స్ లైక్. మస్తు దూరం నుంచి ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఇక్కడ కాసేపు కూర్చోవాలి. 3 బ్యాగులతో మోర్ దెన్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చా. మనం ఇప్పుడు భద్రాచలం రూట్కి వెళ్ళాలన్నమాట. సో భద్రాచలం రూట్కి వెళ్ళి లిఫ్ట్ అడగాలి. ఇక్కడ సిటీలో అడిగితే సిటీలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. సో మనం భద్రాచలం రూట్కి వెళ్ళిన దాకా వాకింగ్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ షెట్ సగం తడిసిపోయింది బస్ స్టాండ్ దగ్గర నుంచి నడిచి చూద్దాం. కొద్దిసేపు కూర్చొని కొంచెం శ్వాస పీల్చుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. భద్రాచలం ఈరోజు వెళ్తామా లేదా అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరిని కలుస్తాం, ఎవరితో వెళ్తాం. ఇంకా క్యారీ చేసిన బ్యాగ్ చూడండి ఎలా ఉందో. ఇది ఒక మిషన్ గన్ ఉన్నట్టే ఉంది బ్యాగ్ చూడండి. అండ్ ఇదేమో ముందల బ్యాగు, చిన్న బ్యాగు. ఇదేమో చాలా పెద్ద బ్యాగ్ అనమాట, 70 లీటర్స్ బ్యాగు. దీన్ని చూడండి, స్టీల్ రాడ్స్. ఇది మన టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ సెటప్ ఫర్ భారతీయ యాత్ర. కింద రన్నింగ్ షూస్ వేసుకున్నా. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. ఎట్లుంది ప్రస్తుతానికి సెటప్. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం భద్రాచలం వైపు లిఫ్ట్తో ట్రావెల్ చేయాలి భద్రాచలం దాకా. ఈరోజు మనం భద్రాచలం వెళ్తామా లేదా అనేది చూద్దాం. ఆల్రెడీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నడిచి సొక్కా తడిసిపోయింది. 3 బ్యాగులు వేసుకొని 30 కేజీల వెయిట్ వేసుకొని 3-4 కిలోమీటర్ల నుంచి నడుస్తున్నా. అమ్మో తాతయ్యో బాబాయో అన్నట్టుందన్నమాట పరిస్థితి. చొక్కా అంతా తడిసిపోయింది. లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. విల్ డూ ఇట్. నేను వేసుకున్న ఈ లగేజ్ చూసుకొని కొంతమందికి లిఫ్ట్ ఇవ్వడం కష్టం అనిపించేటట్టుంది. ఐ మీన్ ముందర ఒక బ్యాగ్ ఉంది అండ్ వెనకాల ఒక పెద్ద మాన్స్టర్ ఉంది. అండ్ హియర్ ఈజ్ 6 feet పర్సన్. టూ మచ్ వెయిట్ లగేజ్ క్యారీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు తెలిసి నేను ఖమ్మం బస్ స్టాండ్లో దిగిన దగ్గర నుంచి ఒక 5 kilometers నడిచా టువర్డ్స్ భద్రాచలం. ఇప్పుడు మనం ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో సత్తుపల్లి దాకా ఒక అన్న లిఫ్ట్ ఇచ్చాడు, లారీ అన్న. అన్న మీ పేరన్నా? నా పేరు వెంకటేశ్వర. అన్న పేరు వెంకటేశ్వర అన్న. ఏం లోడ్ వేసుకుని లోడ్ వేసుకుని వెళ్తున్నారంట, స్టీల్ లోడ్. మనకి సత్తుపల్లి దాకా భద్రాచలం వెళ్ళే దారిలో లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది ఒకటి 15 ఏళ్ళ సర్వీస్ మనకు. 15 ఏళ్ళు లారీ డ్రైవర్. అప్పటికెళ్ళి ఇక
లెఫ్ట్ సైడ్ వెళ్తుందంట. సో మనం ఇక్కడ ముందర దిగి భద్రాచలం వైపు వెళ్ళాలి. మనతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అండ్ మనకి భోజనం కూడా పెట్టారమ్మ, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ లిఫ్ట్లు ఏం దొరకట్లే, నడుచుకుంటూ వెళ్తున్నా కొంచెం దూరం. చెమటలు చూడండి ఎలా గారుతున్నాయి. ఈరోజు భద్రాచలం వెళ్ళాలి అనేది ఒక గోల్ అన్నమాట. సో మనం లిఫ్ట్ దొరికితే వెళ్తాం, చూద్దాం. లిఫ్ట్ కోసం వెయిటింగ్. లిఫ్ట్ ప్లీజ్. ఒక అన్న కలిసాడు దారిలో. అన్న 4 కిలోమీటర్స్ వెళ్తుందంట నేను వెళ్ళే దారిలో. లిఫ్ట్ ఇచ్చాడు అన్న, చాలా కైండ్నెస్ అనమాట. నేను అడగముందులే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పిండు. ఫర్ ఎఫర్ట్స్ అని చెప్పిండు. దట్ గివ్స్ మోటివేషన్ టు మీ టు వాక్, టు పర్స్యూ వాట్ ఐ వాంట్ రియల్లీ. విల్ హిట్ వాట్ వి వాంట్. నా షాడో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆన్ మై వే టు భారతీయ యాత్ర, భద్రాచలం డెస్టినేషన్. ఇట్లా ఉందన్నమాట వారం. అరే గోపిక, ఎంత డ్యామ్ బ్లడీ గట్స్ ఉంటే ఇట్లా ఎవడని చేస్తాడా? భారతీయ యాత్ర అంటే కిలోమీటర్లు నడుచుకుంటా, ఎంతెంత వెయిట్ మోసుకుంటా, మళ్ళీ ఇది చూపించి లిఫ్ట్ ప్లీజ్ అని చెప్పి వాళ్ళని అడిగి లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేయాలంటే ఎంత మ్యాడ్నెస్ ఉండాలి, నీ డ్రీమ్ పట్ల నీకు ఎంత కమిట్మెంట్ ఉండాలి. ప్యూర్ గట్స్, ప్యూర్ హార్డ్ వర్క్, బిలీవింగ్. ఇన్ ది ఎండ్ వాట్ యు గెట్ విల్ సీ. విల్ సీ. అబ్బో అబ్బో అబ్బో, బ్యాగ్ మాత్రం మస్తు బరువు ఉంది. వెనకాల ఒక పెద్ద బ్యాగ్, దానిపైన టెంట్ విత్ లాట్స్ ఆఫ్ లగేజ్. ముందల మై బేబీ నైకీ బ్యాగ్ విత్ సమ్ నాలెడ్జ్, ఐ మీన్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. 2 బ్యాగులు, వెనకాల ఒకటి ముందల ఒకటి, విత్ double digit number of kilometers walking towards my destination, my today's destination, భద్రాచలం. బ్యాక్ సైడ్ నేచర్ చూడండి, మౌంటైన్స్ చాలా బాగున్నాయి గ్రీనరీతో. రోడ్లో లిఫ్ట్ అడగడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎక్కువ లిఫ్ట్లు దొరకట్లే. అటు సైడ్ నా ఎదురుగా అయితే సీనరీ మాత్రం మస్తు క్రేజీ ఉంది. పెద్ద పెద్ద మౌంటైన్స్ విత్ గ్రీనరీ ల్యాండ్స్తో. అది పరిస్థితి అన్నమాట. ఇప్పటిదాకా చాలా దూరం నుంచి నడిచా, మస్తు షోల్డర్స్ బాగా నొప్పులేస్తున్నాయి బ్యాగ్ ఉన్న వెయిట్కి, నేను నడిచే నడక్కి. సో విల్ వెయిట్ సమ్ టైమ్ అండ్ విల్ కంటిన్యూ ఈ భారతీయ యాత్ర. ఇందులో వెనకడుగు ఉండదు. ఈ వ్యూ మాత్రం మస్తు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకు గ్రీనరీతో. అంకుల్ మంచి 90s సాంగ్ వేసుకొని శిలకాక్షే మామా మ్యూజిక్ వస్తుంది చూసారా ఆ సాంగ్. మస్తు ఉంటుంది, మజా వచ్చింది అన్నమాట ట్రావెల్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి. నా భారతీయ యాత్ర అనేది మిమ్మల్ని చాలా విధాలుగా మార్చిద్ది ఒక పర్సన్ని. ఈ కారే ప్రతి చెమట చుక్కకి చాలా అర్థాలు ఉంటాయి అన్నమాట. సో అర్థవంతమైన నా దారిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా భారతీయ యాత్ర ద్వారా చాలా లైఫ్ లెసన్స్, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్
మీకు చూపిపోతున్నాను అనమాట. నా వ్లాగ్స్ అన్నీ చూడండి భారతీయ యాత్ర గురించి, చాలా బాగుంటుంది. అది మాత్రం పక్కా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయాలి. అది మ్యాటర్. మళ్ళీ మనం ముందులకు పోదాం. ఒక్కటే సాడెస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అయిపోయింది. మొత్తం వాటర్ అయిపోకుండా ఉంటే మస్తు మజా వచ్చేది. నాకు అన్నిటికంటే వాటర్ చాలా ఇష్టం. నా భారతీయ యాత్ర లాగానే ఇంత పిచ్చితో ఎవడన్నా రోడ్డు మీద నడుచుకుంటా భారతీయ యాత్ర అండ్ లిఫ్ట్లు అడుక్కుంటా భారతీయ యాత్ర చేయడం అంటే అది అంత ఆషామాషా విశేషం కాదు. నాకు వాటర్ ఉంటే ఇంకా బాగా అనిపించేది. సాంగ్ ఒకటి మస్తు సాంగ్ వస్తుంది. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రాజా రాజా తరణ తరణ తన్ ఆ సాంగ్ వస్తుంది ట్రాక్టర్లో. చాలా లిరిక్స్ అయితే దారుణంగా ఉంటాయి అన్నమాట అప్పట్లో. ఇప్పుడు అవన్నీ పెద్ద అయిన తర్వాత ఏంటంటే చాలా ఉందన్నమాట అందులో. మనకి భద్రాచలం వెళ్ళే రోడ్లో లిఫ్ట్ ఇచ్చారు. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్లో కొత్తగూడెం దాకా థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడే కొత్తగూడెం రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం 6 అవుతుంది. సో మనకు ఒక రూల్ ఉందన్నమాట ఈ ట్రావెలింగ్ సిరీస్లో. ఎవ్రీడే 6 దాకానే ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ నాట్ థాట్ సేఫ్ అన్నమాట. సో ఇప్పుడు టైం 6:15 అయింది. ఇప్పుడు మనం కొత్తగూడెం రీచ్ అయ్యాము లిఫ్ట్ ద్వారా. సో నేను ఇక్కడ నుంచి భద్రాచలం రేపు వెళ్తా అనమాట. రేపు మార్నింగ్ లేవగానే భద్రాచలం వెళ్ళి భద్రాచలం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రేపు భద్రాచలంలో ఉన్న రాముల వారిని రేపు చూద్దాం. ఈరోజు పొద్దున మా ఇంటి దగ్గర మొదలైన వాడిని ఇప్పుడు ప్రస్తుతానికి 6:30 అవుతుంది సాయంత్రం. అండ్ మనం భద్రాచలంకి దగ్గరలో ఉన్న కొత్తగూడెంలో ఉన్నాం. సో ఇక్కడ దాకా రావడానికి నేను 4 బైకులతో లిఫ్ట్ తీసుకొని వచ్చా అండ్ ఒక లారీలో వచ్చా. ఈరోజు మనం అప్రాక్సిమేట్లీ ట్రావెల్ చేసిన జర్నీ వచ్చేసి కిలోమీటర్స్ నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. నేను చూసి ఇక్కడ సబ్ టైటిల్స్ యాడ్ చేస్తా పక్కన. అండ్ ఈరోజు ట్రావెల్ చేసిన అందరూ చాలా కైండ్నెస్గా, చాలా సపోర్టివ్గా, చాలా బాగా ట్రీట్ చేశారు. నాకు కనపడింది ఆ లవ్ అనేది. అండ్ ఈరోజు నేను నడిచిన కిలోమీటర్స్ కొని 20+ కిలోమీటర్స్ నడిచి ఉంటా. బాడీ అంతా 2-3 టైమ్స్ ఖమ్మంలో ఒక 4 కిలోమీటర్లు నడిచా. ఖమ్మం దాటి వైరా వచ్చిన తర్వాత వైరా నుంచి ఇంకో ఆ భద్రాచలం వచ్చే రూట్లో ఒక 4 కిలోమీటర్లు నడిచి ఉంటా. మొత్తం 2-3 టైమ్స్ షర్ట్ మొత్తం తడిచిపోయిందనమాట. సో ఆ రేంజ్లో అంత ఎండలో 30 కేజీలు బ్యాగు లగేజ్ వేసుకొని నడవటం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అండ్ మనం చేసిన జర్నీ అంతా కొన్ని లిఫ్ట్ల ద్వారానే చేసినాం. చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. నేను ఫస్ట్ ఖమ్మంలో వచ్చినప్పుడే ఒక లిఫ్ట్ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చాను అన్నంత అనిపించింది అనమాట. సో రాబోయే వీడియోలు ఇంకా అడ్వెంచరస్గా, ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా చాలా బాగుంటాయి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. విల్ సీ యూ ఇన్ టుమారో భద్రాచలం. స్టే సబ్స్క్రైబ్. ఈరోజు స్టే ఇక్కడే నేను ఉన్న ప్లేస్ ఇప్పుడు ఇది నాకు
వైరా నుంచి కొత్తగూడెం వచ్చే దారిలో ఒక అంకుల్ కలిశారు, సుందరం అంకుల్ అనే. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. సుందరం అంకుల్ అడిగారు ఈరోజు ఎక్కడ ఉంటావు అమ్మ బాబు అని. అయితే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారని చెప్తే మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళాడంట. సో నేను ఈరోజు అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాడు. కొత్తగూడెంలో ఇలా స్టే సుందరం అంకుల్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట. వాళ్ళైతే లిటరల్లీ నేను వచ్చినామని అదేదో స్పెషల్ ఈవెంట్ లాగా చికెన్ కర్రీ చేశారు. నన్ను ఏదో వాళ్ళ మోస్ట్ స్పెషల్ గెస్ట్ చూసుకుంటున్నారు అనమాట. ఇంత కైండ్నెస్, ఇంత లవ్ అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు ఈ రోజుకి. రేపు పొద్దున్నే మనం భద్రాచలం వెళ్తాం అనమాట. రేపు భద్రాచలం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రాముల వారిని రేపు దర్శించుకునే రోజు అనమాట. మనం భద్రాచలాన్ని చాలా అద్భుతంగా చూపిద్దాం. ఈరోజు నేను ఖర్చు చేసిన మనీ వచ్చేసి 0 రూపీస్. ట్రావెలింగ్ అయితే నేను కోదాడ నుంచి కొత్తగూడెం దాకా లిఫ్ట్తోనే వచ్చా. ఇంకోటి చెప్పాలంటే మీకు, నేను ఆఫ్టర్నూన్ భోజనం నాకు ఒక లారీలో ట్రావెల్ చేసేటప్పుడు లారీ అన్నం తినమని చెప్పారనమాట. సో నేను ఆయనతోనే తిన్నా. సో ఆ తర్వాత ఇక్కడ ఈరోజు నైట్ సుందరం అంకుల్ వాళ్ళ ఇంట్లో మంచిగా గడిచింది ఈరోజు. రేపు మన భద్రాచలం వీడియో అనేది అద్భుతంగా ఉంటుంది. విల్ సీ యూ టుమారో. చెప్పండి చెల్లి, నీ మనోవేదన చెప్పు. భారతీయ యాత్ర పైన ఏమనుకుంటున్నారు మీరు? మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? గొప్పగా పిచ్చోడా, ఎర్రోడా? ఇక సక్సెస్ అయ్యి వాడేంటి వెళ్తున్నాడు? జై శ్రీ ఆంజనేయం.